హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు అమ్మాయి లోకం. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళ మన రెసిపీ వచ్చేసి ఎలాంటి పిండి గానీ ఏమీ అవసరం లేకుండా గోధుమ రవ్వతో సూపర్ టేస్టీగా ఉండే గుంత పునుగులు ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. చాలా క్విక్‌గా అయిపోతుంది. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఇక్కడ ఒక కప్ వచ్చేసి చూడండి సన్నగా ఉన్న గోధుమ రవ్వ తీసుకున్నాము. దీన్ని మంచిగా సిమ్‌లో పెట్టుకొని ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకున్నామంటే సరిపోతుందండి. ఎక్కువ అవసరం లేదు. మనకి ఫ్రై చేయగా రవ్వ అనేది కొంచెం బ్రౌన్ నుంచి లైట్‌గా వైట్‌గా మారుతున్నట్టు తెలుస్తుందనమాట. అప్పుడు మనం తీసేసుకున్నామంటే సరిపోతుందండి. ఇప్పుడు దీన్ని మనం ఒక మిక్సింగ్ బౌల్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకుందాము. మిక్సింగ్ బౌల్‌లో వేసేసుకున్నాక ఇదే కడాయిలో వచ్చేసి అటుకులు తీసుకుందామండి. మొద్దటుకులు అనమాట ఇవి. నేనిక్కడ ఎర్రటుకులు తీసుకున్నాను. ఎర్ర బియ్యం అటుకులు. మీరు తెల్ల అటుకులు కూడా వాడుకోవచ్చండి. ఎర్ర బియ్యం అటుకులే వాడాలని ఏం రూల్ లేదు. తెల్ల అటుకులు కూడా వాడుకోవచ్చు. ముద్దటుకులు వాడుకోండి పల్చటియి కాకుండా. అవి ఒక 3 టేబుల్ స్పూన్లు ఉంటాయండి. చిన్న కప్ తీసుకున్నాననమాట. వీటిని కూడా సిమ్‌లో పెట్టుకొని ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకున్నామంటే సరిపోతుందండి. చక్కగా ఫ్రై అయిపోయినాయి. దీన్ని కూడా తీసి మనం అదే బౌల్‌లో వేసేసుకుందాం ఇప్పుడు. రవ్వతో పాటు వేసుకుందామండి. స్కిప్ చేయకుండా చూడండి. చాలా అంటే చాలా టేస్టీగా అంటే బ్రేక్‌ఫాస్ట్ కానీ, డిన్నర్ గానీ చాలా క్విక్‌గా రెడీ అయిపోతుందనమాట. ఇప్పుడు దీంట్లో వచ్చేసి మజ్జిగ తీసుకున్నామండి. మజ్జిగే వేసుకోండి. 2 కప్పులు వేసుకున్నామనమాట. 1 కప్పు రవ్వ, చిన్న కప్ ఒక 3 టేబుల్ స్పూన్ల అటుకులు తీసుకున్నామండి. దీనికి 2 కప్పులు మజ్జిగ తీసుకున్నామనమాట. కొంచెం మరీ పుల్లగా ఉన్నాయి కాదు. కొంచెం పుల్లగా ఉన్న మజ్జిగ వాడుకోండి. ఒక 30 నిమిషాల సేపు మనం మూత పెట్టేసి పక్కన పెట్టుకుందామండి. 30 నిమిషాల తర్వాత చూడండి మజ్జిగ అంతా మంచిగా రవ్వ పీల్చేసుకుందనమాట. అటుకులు, రవ్వ నానినియి బాగా మంచిగా. ఇప్పుడు దీన్ని కలిపేసుకుని ఒక మిక్సీ జార్ తీసుకుందామండి. దాంట్లో వేసేసి నీళ్ళేమి యాడ్ చేయకుండా కోర్స్‌లీగా గ్రైండ్ చేసుకొని తెచ్చుకుందాము. ఫైన్ పేస్ట్‌గా అయితే మాత్రం చేసుకోవద్దండి. ఇందులో ఉన్న మజ్జిగే మనకి సరిపోతుందనమాట. కోర్స్‌లీగా గ్రైండ్ చేసుకొని తెచ్చేద్దాము. చూడండి కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉండాలి. ఆ తర్వాత కొంచెం రవ్వ రవ్వగా అలానే ఉండాలనమాట. మెత్తగా అయితే మాత్రం అస్సలు చేసుకోవద్దు. ఇప్పుడు దీంట్లో వచ్చేసి ఒక పెద్ద ఉల్లిపాయ, ఒక పచ్చిమిర్చి తరిగి పెట్టుకున్నామండి. అవి వేసేసుకుందాము. ఇప్పుడు దీన్ని ఇలానే ఉంచేద్దామండి. కడాయి పెట్టుకొని దాంట్లో ఒక టేబుల్ స్పూన్ నూనె వేసుకున్నాక, ఒక టేబుల్ స్పూన్ మినపగుళ్ళు వేసుకున్నామండి. అది కొంచెం మంచిగా మనకి ఫ్రై అయిన తర్వాత, ఒక టేబుల్ స్పూన్ ఆవాలు, ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకుందామండి. ఇప్పుడు ఇవన్నీ మనకి మంచిగా బ్రౌన్ కలర్ రావాలన్నమాట. మినపగుళ్ళు అన్నీను ఫ్రై అయిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ తురుము పెట్టుకున్న అల్లం వేసుకుందాము. ఆ తర్వాత ఒక చిన్న ఉల్లిపాయననమాట. పెద్ద ఉల్లిపాయ ఇది. కాకపోతే సన్నగా చిన్న సైజు ఉల్లిపాయ అనమాట. తరిగి పెట్టుకున్నామండి. దాన్ని కూడా వేసేసి ఎక్కువ డీప్ ఫ్రై చేసుకోవద్దు. కొంచెం ఫ్రై అయిన తర్వాత కొంచెం కొత్తిమీర, అలానే కొంచెం కరివేపాకు వేసుకుందామండి. కరివేపాకు అయితే నా దగ్గర ఫ్రెష్ లేదనమాట. కొంచెం ఎండిందే ఉంది. అదే వేశాను. ఇంగువ మాత్రం అస్సలు స్కిప్ చేసుకోకుండా వేసుకోండి. చాలా టేస్ట్‌గా ఉంటుంది. ఎక్కువ వద్దు. కొంచెం వేసుకోండి సరిపోతుంది ఇంగువ. ఫ్రెష్ కరివేపాకు అవైలబుల్ ఉన్న ఫ్రెష్ కరివేపాకే వాడుకోండి. చాలా రుచిగా ఉంటుంది. ఇప్పుడు దీంట్లో వచ్చేసి దీన్నంతా మనం పిండికి వేసేసుకుందామండి. ఆల్రెడీ కలిపి పెట్టుకున్న మనకి పిండి ఉంది కదా! దాంట్లో వేసేసుకుందాము.
వేసి ఇప్పుడు ఇదంతా మంచిగా కలుపుకుందామండి. ఒక పావు టేబుల్ స్పూన్ పసుపు వేసుకుందాము. మంచి కలర్ వస్తుందనమాట. అలానే రుచికి సరిపడినంత ఉప్పు కూడా వేసుకుందామండి. ఇప్పుడు ఇదంతా మంచిగా మిక్స్ చేసుకుందాం. ఫస్ట్ అయితే కొంచెం పిండి థిక్‌గా ఉందనమాట. దీంట్లో ఒక 2 టేబుల్ స్పూన్లు నీళ్లు వేసుకోండి. ఎక్కువైతే వద్దు. సరిపోతుందండి కన్సిస్టెన్సీ. ఇప్పుడు మనం గుంత పొంగనాలు పెనం పెట్టేసుకుందాము. దాంట్లో అన్నిట్లో ఆయిల్ వేసుకుందామండి. గుంత పొంగనాలు అనగానే చాలామంది అనుకుంటారు ఆయిల్ తక్కువే పడుతుంది అని. కానీ అలా ఆయిల్ తక్కువలో వేసుకున్న దానికి కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకుని గుంత పొంగనాలు వేసుకుని చూడండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుందన్నమాట. ఇప్పుడు వీటన్నిటిలో మనం గుంత పొంగనాలు వేసేసుకుందామండి. పిండి వేసుకున్నామంటే సిమ్లో పెట్టుకొని ఫస్ట్ ఫ్రై చేసుకుందాము. కొంచెం పెనం వేడెక్కిన తర్వాత మీరు మీడియంలో పెట్టుకున్నా కానీ కరెక్ట్గా మనకి కుక్ అయిపోతుందన్నమాట. మనం ఫస్ట్ వేసుకుంటున్నాం కాబట్టి పెనం వేడెక్కడానికి టైం పడుతుందండి. అందుకని సిమ్లో పెట్టుకుని మనం ఫస్ట్ కుక్ చేసుకుందాం. ఒక వాయి వేసుకున్నంత వరకు. చూడండి మనం పిండి వేయగానే ఇలా ఆయిల్ పైకి రావాలన్నమాట. మనకి అడుగున కుక్ అయిందంటే వాటంతట అవే వచ్చేస్తాయండి. మనం ఏమి చేయక్కర్లేదు. చూడండి ఎలా ఈజీగా రిమూవ్ అయిపోతుంది కదా. అంతేనండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉండే గుంత పొంగనాల రెసిపీ అయితే ఇది. దీంట్లో మీకు నచ్చిన కొబ్బరి చట్నీ కానీ, పల్లి చట్నీ కానీ, లేదంటే ఉల్లిపాయ పచ్చడితో కూడా చాలా టేస్టీగా ఉంటే తప్పకుండా ట్రై చేయండి. చూడండి 2 పక్కల మంచిగా ఫ్రై అయిపోయిందనమాట. ఇప్పుడు ఇంకొకసారి కూడా వేసుకొని చూద్దాము ఎలా వస్తాయో. అంతేనండి చూడండి సూపర్‌గా రెడీ అయిపోయినాయి అనమాట. చూడండి మంచిగా ఫ్రై అయిపోయినాయి. మనం ఈజీగా రిమూవ్ చేసేయచ్చు. అడుగున కూడా మనకి మంచిగా ఫ్రై అయిపోయినాయి అంటే అలానే ఆయిల్ కూడా ఎక్కువ ఉండాలండి కొంచెం. అప్పుడు మనకి ఈజీగా మంచిగా వచ్చేస్తాయి అనమాట. రిమూవ్ అవుతుంది. అంతేనండి మన రెసిపీ అయితే రెడీ అయిపోయింది. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కూడా నాకైతే కామెంట్ చేయండి. అలానే ఫస్ట్ టైం చూస్తున్నారా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి. ఒక లైక్ ఇచ్చేయండి. మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఈరోజు రెసిపీ అయితే ఇంతేనండి. రేపు ఇంకో కొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.